सीसी न्यूज़ की स्वागतम ముందుగా హెడ్లైన్స్ ఎమ్మెల్యే పత్తిపాటిని కలిసిన పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు ఎస్ఎస్సీ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం. వేలూరులో జరిగిన అనిల్ వివాహ మహోత్సవం హాజరైన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ నవదంపతులకు దేవుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్ష. చిలకలూరిపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. కారు వెనుక నుండి ఢీకొన్న లారీ. కారు డ్రైవ్ చేస్తున్న మహిళకు తీవ్ర గాయాలు. పల్నాడు జిల్లాలో 22 మంది ఎస్ఐలను బదిలీ చేసిన ఎస్పీ కృష్ణారావు. నాదెండ్ల ఎస్ఐగా వెంకటేశ్వరరావు నియామకం. ఆహ్లాద వాతావరణంలో సందడిగా జరుగుతున్న ఎగ్జిబిషన్. ఉల్లాసంగా ఉత్సాహంగా సందడి చేసిన చిన్నారులు. మున్సిపల్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సభ. పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ రఫాని. ఘనంగా దత్తసాయి తెప్పోత్సవం. పాల్గొన్న దత్తసాయి మాలాదారుడు. 10 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రం గర్వించే స్థాయిలో నిలవాలని నూతన డీఈఓకు మాజీ మంత్రి పత్తిపాటి సూచన ఇచ్చారు. ఎమ్మెల్యే పత్తిపాటిని మర్యాదపూర్వకంగా పల్నాడు విద్యాశాఖ అధికారి రామారావు కలిశారు. రాష్ట్ర విద్యారంగ పురోగతిలో జిల్లా విద్యాధికారులు డీఈఓలు కీలక పాత్ర పోషించాలని, ప్రభుత్వ నిర్ణయాలు మంత్రి లోకేష్ ఆలోచనల అమల్లో సమర్థత చూపాలని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సూచించారు. పల్నాడు జిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన రామారావు స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతో విద్యారంగ అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా రామారావు ఉద్యోగ జీవితం, వృత్తిపరమైన వివరాలు తెలుసుకున్న పత్తిపాటి ఆయనకు పలు సూచనలు చేశారు. జిల్లా విద్యార్థుల ప్రతిభ సామర్థ్యాలు వెలికితీసి విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దడంలో కృషి చేయాలని సూచించారు. పాఠశాలల్లో బోధనా ప్రమాణాలపై నిరంతర పర్యవేక్షణ, ఉపాధ్యాయుల పనితీరుపై సమీక్ష, విద్యార్థుల విద్యా ప్రగతిపై సునిశ్చిత దృష్టి పెట్టి ఈ విద్యా సంవత్సరంలో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాలని, ముఖ్యంగా చిలకలూరిపేట విద్యా వ్యవస్థను జిల్లాలో ఉన్నత స్థానంలో నిలపాలని పత్తిపాటి కొత్త డీఈఓకు సూచించారు. త్వరలో ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా, రాష్ట్రం గర్వించే స్థాయిలో నిలిచేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పత్తిపాటి తెలిపారు. విద్యతో పాటు విద్యార్థులకు నచ్చిన వివిధ అంశాల్లో వారు తమ ప్రతిభ చూపేలా, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందేలా వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులదేనని పత్తిపాటి తెలిపారు. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామ వాస్తవ్యులు చెల్లి నాగభూషణం కుమారుడు అనిల్ వివాహం వేలూరు గ్రామంలోని థామస్ మెమోరియల్ క్రీస్తు కరుణాలయం వేలూరు ప్యారిస్ నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వివాహ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు అనిల్ కుమార్ సంగీతను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట సాతులూరి కోటి, నార్ని హనుమంతరావు, రావురి దాసు, కొప్పుల దినకర్, లింగాల విజయ్ యాదవ్ తదితరులు ఉన్నారు. Thank you. Okay. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా జనసేన నాయకులు కళ్యాణం శివ శ్రీనివాసరావు ప్రమాణ స్వీకార వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. మంగళగిరిలోని ప్రైమ్ హిల్ ట్రస్ట్ లో జరిగిన వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పౌర సేవలు అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ శాఖకు సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం కృషి చేయాలని పత్తిపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, పార్టీ నాయకులు కక్కెర నాగేశ్వరరావు పలువురు పాల్గొన్నారు. తెలుగు సినీ కథానాయకులు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ తనేడు నందమూరి మోక్షజ్ఞను హైదరాబాద్ లో జరిగిన ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా సినీ కుటుంబ విషయాలు మాట్లాడడం జరిగింది. అనంతరం అందరూ కలిసి డిన్నర్లో కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
టిడ్కో గృహాల్లో లబ్ధిదారులు నివాసం ఉండేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ రఫాని తెలిపారు. ఈ నెల 16వ తేదీన చిలకలూరిపేట టిడ్కో గృహాల్లో జరిగే లబ్ధిదారుల సమావేశానికి సంబంధించి స్థలాన్ని మున్సిపల్ చైర్మన్ రఫాని, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజా రమేష్, కమిషనర్ శ్రీహర్తో పాటు మున్సిపల్ డీఈ రహీం పరిశీలించారు. లబ్ధిదారుల సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చైర్మన్ రఫాని తెలిపారు. పట్టణంలోని లబ్ధిదారులు ఈ మీటింగ్ కు హాజరవ్వాలని కోరారు. పల్నాడు జిల్లాలో వివిధ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న 22 మంది ఎస్ఐలను బదిలీలు చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో నాదెండ్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న పుల్లారావు వినుకొండకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సత్తెనపల్లి విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్వరరావును నాదెండ్ల ఎస్ఐగా నియమించారు. అదేవిధంగా చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో రెండో ఎస్ఐగా లీలా ప్రియాంకను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. లీలా ప్రియాంక నరసరావుపేటలోని టౌన్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన స్టేషన్స్ లో డ్యూటీ చేస్తున్న ఎస్ఐలకు కూడా పోస్టింగ్ ఇస్తూ ఎస్పీ కృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. చిలకలూరిపేట పట్టణంలోని 37వ వార్డు కౌన్సిలర్ పాములపాటి శివకుమారి వార్డులో జరుగుతున్న సైడ్ డ్రైనేజీ కాల్వల పనుల్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ శివకుమారి మాట్లాడారు. తమ వార్డులోని సమస్యల్ని మాజీ మంత్రి మరియు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి డ్రైనేజీ కాల్వ మరియు ఇతర పనుల్ని మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. ముందుగా ఈ డ్రైనేజీ కాల్వ పనులు పూర్తయిన తర్వాతే మిగతా అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని శాసనసభ్యులు తెలియజేశారని ఆయన పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకున్న శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుకి వార్డు ప్రజల తరపున కౌన్సిలర్ పాములపాటి శివకుమార్ ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. నాదెండ్ల నూతన ఎస్ఐగా ఆర్ వెంకటేశ్వరరావు నేడు బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వంలో గ్రామ సచివాలయ ఉద్యోగిగా ఎంపికై ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ సహాయకులుగా పనిచేస్తూ ఈ ప్రభుత్వంలో ఎస్ఐగా ఎంపికయ్యారు. సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో పిఎస్ఐగా పనిచేస్తున్న ఈయనకు తొలి నియామకం నాదెండ్ల పోలీస్ స్టేషన్ అయింది. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు గ్రామ సచివాలయ సిబ్బంది వెంకటేశ్వరరావును కలిసి అభినందన తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలో ఆహ్లాద వాతావరణంలో ఎగ్జిబిషన్ పండుగగా కొనసాగుతుంది. చిలకలూరిపేట పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రజల్ని ఆహ్లాదపరిచేందుకు అనిత ట్రేడ్ ఫెయిర్ వారి రోబోటిక్ యానిమల్స్ మరియు ఫిష్ ఎగ్జిబిషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ అనిత ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను చిలకలూరిపేట పట్టణంలోని సాయి కార్తిక్ సిటీ సెంటర్ పక్కన గల ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు తెరిచి ఉంటుందని నిర్వాహకులు శ్రీను పేర్కొన్నారు. అనిత ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నందు పిల్లలకు కావలసిన దయ్యాల కోట, పెద్ద పెద్ద గాడ్జిలా, డైనోసార్ మరియు బ్రేక్ డాన్స్ రైడ్, డ్రాగన్ ట్రైన్, కొలంబస్ రైడ్, జాయింట్ వీల్ రైడ్, ధూమ్ బైక్స్, క్రాస్ వీల్, చిల్డ్రన్స్ ప్లే, టాయ్స్, గేమ్స్ తదితర ప్రాజెక్టులు ఎగ్జిబిషన్ నందు అందుబాటులో కలవు. భారతదేశంలో అన్ని ప్రాంతాలకు చెందిన స్టాల్స్ ఈ అనిత ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నందు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు శ్రీను వెల్లడించారు. పిల్లలకు, పెద్దలకు అధునాతన హంగులతో వినాదాన్ని, ఆహ్లాదాన్ని అందించే ఏకైక ఎగ్జిబిషన్ అనిత ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్. అదేవిధంగా మహిళలకు కావాల్సిన వివిధ రకాల బ్యాంగిల్స్, టాయ్స్, చెప్పల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. కుటుంబ సభ్యులకు, పిల్లలకు కావాల్సిన గోబీ మంచూరియా, ఐస్ క్రీమ్, ఢిల్లీ అప్పడం, బజ్జీలు మొదలగు తిను బండారాలు లభించును. భారతదేశంలో మరికడ లేని ఈ అనిత ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను తిలకించి మంచి అనుభూతిని పొందండి. మరింత ఆలస్యం త్వరపడండి. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ చల్లని సాయంత్రం ఆనందించండి. అనిత ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నందు రంగురంగుల చేపల ఎక్వేరియం, ఆహ్లాదపరచే ఎగ్జిబిషన్ నందు పండుగ వాతావరణంలో చల్లని సాయంత్రం ఆహ్లాదకరంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా గడిపేందుకు ఇదొక చక్కని అవకాశమని అనిత ట్రేడ్ ఫెయిర్ వారి రోబోటిక్ యానిమల్స్ మరియు ఫిష్ ఎగ్జిబిషన్ ని నిర్వాహకులు శ్రీనివాసరావు తెలిపారు.
చిలకలూరిపేట జాతీయ రహదారిపై బొప్పుడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారును వెనుక వేగంగా లారీ ఢీకొన్న ఘటనలో కారు నడుపుతున్న పందిర్ల పద్మావతి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ మహిళను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒంగోలు నుండి గుంటూరు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం సంభవించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తన ప్రాణత్యాగంతో నాంది పలికిన మహానీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని మున్సిపల్ చైర్మన్ రఫానీ కొనియాడారు. చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ రఫానీ మాట్లాడారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే దృఢ నిశ్చయంతో పొట్టి శ్రీరాములు పోరాడారని గుర్తు చేశారు. ఆనాడు ఆయన తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చేసిన త్యాగం నేటి తరంలో స్ఫూర్తి నింపాలని ఆకాంక్షించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం అసువులు బాసిన అమరజీవి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, మున్సిపల్ డిఈ రహీం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన యొక్క తెలుగు రాష్ట్రం కోసం అమరణ నిరాహార దీక్ష చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మద్రాసులో మన యొక్క తెలుగు రాష్ట్రం కూడా కలిసి ఉండేది. ఉమ్మడి రాష్ట్రాల అసెంబ్లీ జరుగుతుండేది. అలాంటి పరిస్థితుల్లో మా తెలుగు రాష్ట్రం మాకు కావాలి అని చెప్పి మరి అమరణ నిరాహార దీక్ష చేయటం, మరి వారి యొక్క ప్రాణాన్ని కూడా కోల్పోయారు. అలాంటి మహనీయుని గురించి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా స్మరించుకోవడం అనేది చేసే దిశగా చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి, మరి ఈరోజు రాష్ట్రంలో వారి గురించి స్మరించుకుంటున్నామంటే వారి ప్రాణాలు కూడా త్యాగం చేసి రాష్ట్రం కోసం కృషి చేసిన మానవుడి గురించి మనం మాట్లాడటంలో తప్పేమీ లేదు. అలాంటి మానవుని గురించి ఈరోజు మనమంతా ఇక్కడ ఉండటం కూడా, వారికి ఘన నివాళి అర్పించడం కూడా గొప్ప నివాళిగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఇప్పుడు మన తెలుగు వారిని వాళ్ళు చులకనగా చూడడం, మనకి ఇండిపెండెన్స్ రాక ముందు నుంచి కూడా కొంత చులకనగా చూడడం, మనలందరినీ కూడా మెడ్రాసీ వాళ్ళు అనేవాళ్ళు. అలా తమిళియన్స్ యొక్క వారి యొక్క దీనికి మనము ఇబ్బంది పడుతుండే రోజుల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలనేసి పోరాటాలని మొదలుపెట్టారు. అందులో భాగంగా అన్ని పోరాటాలు అయిపోయినప్పటికీ కూడా మన ప్రభుత్వం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు రాష్ట్రం ఇవ్వడానికి ఈ ఏదైతే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇవ్వాలని అనుకున్నారో వాటిల్లో మన ఆంధ్రప్రదేశ్ లేకపోవడంతో చివరిగా మన పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు అమర నిరాహార దీక్ష ప్రారంభించి డిసెంబర్ 15, 1952 డిసెంబర్ 15 రోజున ఆయన ఆత్మార్పణం చేసుకున్నారు. సో తద్వారా తర్వాత మన రాష్ట్రంలో కొంత అలజడి సృష్టించడం, దాని తర్వాత మనకు 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి కూడా మన పొట్టి శ్రీరాములు గారు యొక్క వర్ధంతిని మనం అందరం జరుపుకుంటున్నాము. ఆయన యొక్క ప్రాణత్యాగం వల్లనే మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అదేవిధంగా ఆయన మన ఫ్రీడమ్ మూమెంట్లో కూడా ఆయన యొక్క సేవలు గణనీయంగా అందించారు దేశానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన సాధించి పెట్టినటువంటి రాష్ట్రాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. కమిషనర్ గారికి, డిఈ గారికి, మున్సిపల్ స్టాఫ్కి, నా తోటి కౌన్సిలర్స్కి అందరికీ నమస్కారం అండి. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని మన మున్సిపల్ కార్యాలయంలో చేసుకోవడం జరుగుతుంది. కాళ్ళకి చెప్పులు లేకుండా ఎండలో 58 రోజులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి మనం జరుపుకోవటం మనందరికీ అదృష్టం. మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు బాగా కృషి చేశారు. ఆయన ప్రాణత్యాగం కూడా చేశాడు. అటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని నిర్మించడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం నిర్దేశించారు.
మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి మన 6.8 ఎకరాల స్థలాన్ని కేటాయించి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని అక్కడ స్మృతి వనాన్ని అమరావతిలో నిర్మించడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారు. పట్టణంలోని పురుషోత్తంపట్నం దత్త మందిరంలో దత్త దీక్ష తీసుకున్న భక్తుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఓగేరు వాగుల తెప్పోత్సవం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో తెప్పోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా షిరిడి సాయి మందిరం చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి తిలకించిన వారికి సర్వశుభాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మురికిపూడి లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. జయగురుదత్త ఈరోజు ఒక పెద్ద విశేషం ఉంది. పురుషోత్తపట్నం తిరుపూరుపేట మండలం పల్నాడు జిల్లా. ఇక్కడ షోడశ దత్తలందరూ కలియుగ దత్తలు వీరేగా అక్కడ వాళ్ళ అంశాలైనటువంటి గుర్రాఘవేంద్ర స్వామి కానీ, గొడవమడి వెంకటేశ్వర స్వామి కానీ, రాజావుద్దీన్ బాబా కానీ వీళ్ళందరి యొక్క స్వరూపాలను యంత్రబలాన్ని నిర్మించి అక్కడ 158 స్తూపం ఇక్కడ ప్రవేశపెట్టి 16 సంవత్సరాల పాటుగా మాలాధారణ చేస్తూ దత్తాత్రేయ స్వామికి మరి ఈ సంవత్సరం ఎంతోమంది బ్రహ్మాండంగా సుమారు 165 మంది దాకా మాల ధరించినారు. మరి దానిలో భాగంగా ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు కానీ, మరి స్వామివారి యొక్క ప్రత్యేక పూజలు కానీ, దత్తాత్రేయ స్వామివారికి పూజలు ప్రత్యేకంగా ఉంటాయి. మరి ఆహార నియమాలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. మరి ఈరోజు 15వ రోజు దీక్షగా స్వామివారి దత్తాత్రేయ స్వామి అవతారాలందరూ కూడా నగర సంకీర్తన చేసి మరి తప్పత్సవానికి స్వామివారు వచ్చి ఈ తప్పత్సవం అతి బ్రహ్మాండంగా జరుగుతున్నది. మరి ఈ తెప్పోత్సవంలో పాల్గొనే భక్తులందరూ కూడా ఆ స్వామి ఆశీస్సులు వెళ్ళవేళ ఉంటాయి. వారి యొక్క గృహాలు కానీ ఎటువంటి నరాల దోషాలు లేకుండా అష్టైశ్వర్యాల ఆరోగ్యంతో ఈ ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరూ అలానే పల్నాడు జిల్లా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ మొత్తం అలానే భారతదేశం మొత్తం కూడా ఆ దత్తాశీస్సు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ అందరూ కూడా బాగుండాలి. రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, నియోజకవర్గం అని చెప్పి మరి ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు తప్పొచ్చము ప్రతి ఒక్కరు కూడా చూసిన వారికి, అలానే విన్నవారికి, మరి ప్రత్యేకంగా చూసిన వారికి అందరూ కూడా ఆ స్వామి ఆశీస్సులు వెళ్ళవేళలా ఉండాలని, అందరూ వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. ఈ నెల 17వ తేదీ బుధవారం స్థానిక పెన్షనర్స్ హాల్లో పెన్షనర్స్ డే నిర్వహించనున్నట్లు పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధి బిట్రా నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగా 75 ఏళ్లు నిండిన ప్రతి సభ్యుడిని ఘనంగా సత్కరించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని సభ్యులంతా హాజరు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. చిల్లకూరుపేట పెన్షనర్స్ అసోసియేషన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెన్షనర్ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో పనిచేసి రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ మరొకసారి సభాపూర్వకంగా పత్రికల ద్వారా, అదేవిధంగా ఆడియో వీడియోల ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ నెల డిసెంబర్ 17వ తారీఖున ఉదయం 9 గంటలకు 75 సంవత్సరాలు నిండినటువంటి పెన్షనర్ మిత్రులందరికీ ఆహ్వానం పలుకుతూ వారందరికీ సన్మాన కార్యక్రమాల్ని ఘనంగా జరుపడానికి మా యొక్క ఈ పెన్షనర్ మిత్రులందరూ తీర్మానించినారు. ఈ సభా కార్యక్రమానికి మన శాసనసభ సభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, కమిషనర్, సిఐ, ట్రెజరర్,
మరియు ఎంఆర్ఓ గారు అన్ని రాష్ట్ర ప్రభుత్వ అఫీషియల్స్ కూడా హాజరవుతున్నారు. ఇదే విషయాన్ని ఆహ్వానంగా భావించి మిత్రులందరూ పెన్షనర్ హోమ్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. స్థానిక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ సభ్యులు పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తొలుత ఇటీవల కార్యనిర్వాహకునిగా నియమితులైన నితిన్ నబీన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లెల శివనాగేశ్వరరావు, రంజిత్, డి పుల్లయ్య, పులుగుజ్జు మహేష్, వంశీ, ఉప్పాల భాస్కర్రావు, కస్తూరి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. भारत माता की जय। जोहार सरदार वल्लभभाई पटेल। जोहार जोहार सरदार वल्लभभाई पटेल। जोहार जोहार सरदार वल्लभभाई पटेल। వల్లభాయ్ పటేల్ గారి 150వ వర్ధంతి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తను చేసిన సేవలకు గుర్తింపుగా భారతీయ జనతా పార్టీ 150వ జయంతి కార్యక్రమాన్ని కూడా గతంలో నిర్వహించాం. అలాగే ఈరోజు వారి 150వ వర్ధంతి కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. వారికి ఈ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గ కార్యాలయంలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమితులైన నవీన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అలాగే చిలకలూరుపేట నియోజకవర్గ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారికి భారతీయ జనతా పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గం తరఫున శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రపిత అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతిని పురస్కరించుకుని వాసవి గ్రేటర్ ఫ్యామిలీస్ మరియు ప్లాటినం క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక చౌదర సెంటర్లోని కాంస్య విగ్రహానికి మరియు కళ్యాణ మండపం ప్రాంగణంలోని విగ్రహానికి పూలదండలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తవ్వ నాగమల్లేశ్వరరావు, అరవవల్లి సత్యనారాయణ, భాస్కర్రావు, బాలుడు మద్దిరాజా, చిలకల చంద్రశేఖర్, పసుమర్తి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. సిసి న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.